హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో పల్లీ కట్లీ చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. మనము కాజు కట్లీ ఎలా అయితే చేస్తామో పల్లీ కట్లీని కూడా సేమ్ అలానే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 15 నుంచి 20 రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. ఇంకెందుకంటే ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ని చూసేయండి. ముందుగా స్టవ్ పైన వెడల్పాటి ప్యాన్ ఒకటి పెట్టుకొని దాంట్లోకి 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పుతో చూపిస్తున్నానండి. మీరు కావాలంటే క్వాంటిటీ పెంచుకొని కూడా చేసుకోవచ్చు. 2 కప్పులతో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పల్లీలను లో ఫ్లేమ్లోనే లోపల వరకు బాగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి లైట్గా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. సో అందుకని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మరి హై ఫ్లేమ్లో పెడితే పైన వేగిపోతాయి. కాబట్టి ఇలా బాగా వేగాక చూడండి, నేను ఇక్కడ కంప్లీట్గా వేగిపోయాక చూపిస్తున్నాను. ఈ విధంగా వేగాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకున్నాక వీటిని కంప్లీట్గా చల్లారనివ్వాలి. అస్సలు వేడిగా ఉండొద్దండి, పూర్తిగా చల్లారాలి. చల్లారినాక వీటిపైన పొట్టును కూడా తీసేసుకోవాలి. ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటే కంప్లీట్గా చల్లారిపోతాయి. చూడండి, నేను ఇక్కడ చల్లారిపోయినాక పొట్టు కూడా తీసేసాక చూపిస్తున్నాను. ఈ విధంగా కంప్లీట్గా చల్లారాలి. ఎక్కడ వేడి అనేది ఉండకూడదు. ఇలా చల్లారిన వీటిని ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి. జార్ కూడా తడి లేకుండా చూసుకోవాలండి. ఇలా దీంట్లోకి వేసేసుకోవాలి మొత్తం. ఇలా పల్లీలు వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి నేను ఇక్కడ 1 టేబుల్ స్పూను కాజు వేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి వేసుకున్నాను. అలాగే 2 ఇలాచీలు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పౌడర్ యాడ్ చేస్తాను కాబట్టి ఇలాచీలు వేసుకోలేదు. ఇప్పుడు వీటిని మధ్యలో పల్స్ ఇచ్చుకుంటా మధ్య మధ్య ఆపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి అలానే పట్టకూడదండి, వాటిలోంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి మధ్య మధ్యలో ఆపుకుంటూ ఇలా తిప్పుకోవాలి. చూడండి, ఇలా పొడి పొడిగా రావాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి జల్లించుకోవాలి. అలానే వేసుకోకూడదండి, ఎందుకంటే దాంట్లో ఏమైనా కొంచెం పెద్ద పెద్దగా ఉంటే వాటిని తీసేసుకోవాలి. కాబట్టి నలగనివి ఉంటాయి కదా, వాటిని తీసేసుకోవాలి. కాబట్టి ఇలా జల్లెడలో జల్లించుకోవాలి. జల్లించుకున్నాక మీకు ఎక్కువ కనుక ఉందనుకోండి గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ. అదే నాకైతే ఇక్కడ కొంచెమే ఉందండి. దీన్ని ఇప్పుడు మనం దేంట్లో స్వీట్లో అయినా వాడుకోవచ్చు, చట్నీలలో అయినా వాడుకోవచ్చు. కాబట్టి నేను దీన్ని తీసి పక్కన పెట్టుకుంటున్నాను. మీకు ఎక్కువ ఉంటే మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి. కొంచెం చల్లారినాక గ్రైండ్ చేసుకోండి. పల్లీ పౌడర్ రెడీ అయిపోయిందిగా. నెక్స్ట్ స్టవ్ పైన వెడల్పాటి ప్యాన్ ఒకటి పెట్టుకొని దాంట్లోకి 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. 1 కప్పు పల్లీలకి 1/2 కప్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. అదే మీరు 2 కప్పులు తీసుకున్నారనుకోండి 1 కప్పు పంచదార వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు వాటర్ వేసి పంచదారను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంప్లీట్గా కరగాలి. మనకు ఎలాంటి పాకం అవసరం లేదండి. జస్ట్ గులాబ్ జాములకు ఎలా అయితే వస్తుందో స్టిక్కీగా వస్తే సరిపోతుంది. మరి ఈ పాకం అవసరం లేదు. చూడండి, పంచదార పాకం ఉడుకుతుంది కదా. ఇప్పుడు పంచదార కంప్లీట్గా కరిగిపోయింది కదా. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం అనేది ఉడుకుతుంటే మనకు తెలిసిపోతుందండి. ఈ విధంగా కలుపుతూ ఉండగానే చూడండి, ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. సిరప్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి మనం పల్లి పొడి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని మొత్తంని వేసేసుకోవాలి. ఇలా పల్లీ పౌడర్ మొత్తం వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఫ్లేమ్ని లోగా పెట్టేసుకొని ఇదంతా పాకం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మనకి ఇలా చూస్తుంటే లూజ్గా అనిపిస్తుంది, కానీ అది ఉడికే కొద్దీ దగ్గర పడుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. దీంట్లో మంచి టేస్ట్ కోసం ఇలాచి పొడి వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఇక్కడ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. తినే వాళ్ళైతే, నేనైతే వేయట్లేదు. నెయ్యి వేసుకున్న టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదండి. 2-3 నిమిషాల్లోనే స్వీట్ రెడీ అయిపోయినట్టే. చూడండి, ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే స్వీట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా మంచి కలర్లోకి కనిపిస్తుంది కదా. మీరు నెయ్యి యాడ్ చేశారనుకోండి మంచి షైనింగ్లో కూడా ఉంటుంది. అది వేసుకోవడానికి నేను ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకొని దీంట్లోకి వేసుకుంటున్నాను. మామూలుగా అయితే బటర్ పేపర్లో వేసుకుంటారండి. బటర్ పేపర్ అనేది అందరి దగ్గర అవైలబుల్గా ఉండదు. కాబట్టి నేను ఇలా ప్లేట్లో ఎలా చేయాలో చూపిస్తాను. వీడియోను అస్సలు మిస్ అవ్వకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. చేయడానికి కూడా ఈజీగా వస్తుంది. ఇలా నెయ్యి వేసుకున్నాక దీన్ని ఇలా కలుపుతూ ఉండగానే లూజ్గా ఉంది కదా, కొంచెం గట్టిపడుతూ ఉంటుంది. చల్లారే కొద్దిగా గట్టిపడుతూ ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ కనుక ఉంటే ఇలా స్పాచులాతో కాకుండా డైరెక్ట్గా కవర్తోనే ప్రెస్ చేసుకోవచ్చు. అలా అయినా వస్తుంది. బటర్ పేపర్ లేని వాళ్ళ కోసం ఇలా ప్లేట్లో చూపిస్తున్నాను. నెయ్యి ఎక్కువగా వేసుకుంటే ఈ విధంగా చూడండి, ఇలా మనం కలుపుతూ ఉండగానే గట్టిపడింది కదా. ఇప్పుడు కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంది. మనం చేయితో తాకే అంత వేడిగా ఉంటే సరిపోతుంది.
మీరు ఒకవేళ బటర్ పేపర్లో చేస్తే డైరెక్ట్గా దానిపైనే చేసేసుకోవచ్చండి. నేను ఇక్కడ బటర్ పేపర్ యూస్ చేయకుండా ఇలా డ్రెస్ కవర్ వస్తుంది కదా, దాంతో చేస్తున్నాను. దీనిపైన కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఆ మిశ్రమాన్ని దీంట్లోకి వేసుకోవాలి. బటర్ పేపర్ లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఇలా అయినా చేసుకోవచ్చండి. కేవలం బటర్ పేపర్ పైన చేయాల్సిన అవసరం లేదు. ఇలా దీంట్లోకి ఈ మిశ్రమాన్ని మొత్తం వేసేసుకొని పైనుంచి జస్ట్ ఇలా చేయితో ఒకసారి ఇలా అనుకోవాలి, ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చేయికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు కవర్కి అటువైపు కూడా కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పైనుంచి ఆ కవర్ని వేసేసుకొని ఈ విధంగా మన చపాతీ కర్ర ఉంటుంది కదా, దాంతో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం పోలేలు ఎలా అయితే చేస్తామో అలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. కాజు మనకి ఏ సైజులో ఉంటుందో అంతే మందంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ సన్నగా చేయొద్దు, మరీ లావుగా చేయొద్దు. నేను ఇక్కడ కంప్లీట్గా చేశాక చూపిస్తున్నాను చూడండి. ఈ మాత్రంగా ఉంటే సరిపోతుంది. మన కాజు తెలుసు కదా ఏ సైజులో ఉంటుందో అలా చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా చేసుకున్నాక మీకు ఇప్పుడు కంప్లీట్గా చూపిస్తాను చూడండి. ఇంత మందంగా ఉంటే సరిపోతుంది. మన కాజు కట్లీ ఐడియా ఉంటుంది కదా ఎలా చేసుకుంటామో అంతా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. కంప్లీట్గా చల్లారాలన్నమాట. చూడండి, ఇక్కడ నేను 30 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. కంప్లీట్గా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మనము పీసెస్గా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. ఈజీగా పీసెస్ వస్తాయి. మనం కాజు కట్లీ అయితే ఎలా వస్తుందో అలా. నాకు సేమ్ రావడం కోసం నేను ఇక్కడ స్కేల్తో కట్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఏదైనా ఉంటే అలా తీసుకోండి. లేదు మీకు చేయితో అయినా కరెక్ట్గా చేసుకుంటామంటే అలా అయినా కట్ చేసుకోవచ్చు. మనకు పీసెస్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయండి. అస్సలు ఇబ్బంది అనేది ఉండదు. ఈక్వల్గా రావాలి అంటే ఇలా స్కేల్ ఒకటి తీసుకొని కట్ చేస్తే మాత్రం చాలా సింపుల్గా వస్తాయి. ఇక్కడ మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నానండి. మీరు కాజు కట్లీ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు, స్క్వేర్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. ఎలా కట్ చేసుకున్నా బాగుంటుంది. చూడండి, నేను ఇట్లా ఒకవైపు కట్ చేశాక ఇంకోవైపు కూడా సేమ్ స్కేల్తోనే కట్ చేస్తున్నాను కాబట్టి నాకు అన్నీ ఒకే షేప్లో వచ్చేస్తాయి. ఇలా కంప్లీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, నేను ఇక్కడ మొత్తం కట్ చేశాక చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కాబట్టి ఈసారి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వీటిని మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇవి కంప్లీట్గా చల్లారిపోయాయి కాబట్టి వీటిని ఒక స్టీల్ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ అయినా ఉంటాయండి. అదే బయట అయితే 15 నుంచి 20 రోజుల పాటు ఉంటాయి. కాబట్టి తప్పకుండా టేస్టీ అయిన ఈ రెసిపీని మీ ఇంట్లో ఈసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ పెట్టండి. చూడండి, చూస్తుంటేనే తినేయాలన్నంత బాగుంది కదా. సేమ్ కాజు కట్లీలానే ఉంది. కలర్ ఒకటి డార్క్గా ఉంది కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం.